దాంట్లో ఎన్ని ఇప్పుడు ఇంకొకటి శేషు గారు ఒకటి సరే ఇది డిజిటల్ క్యాంపెయిన్ గా ఆగిపోతుందా లేకపోతే ఒక ఉద్యమంగా మారుతుందా లేకపోతే ఒక కొత్త రాజకీయ పార్టీగా మారుతుందా అంటే కేవలం వచ్చినటువంటి 5 రోజుల్లోనే ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కేవలం అక్కడితో ఆగిపోవట్లేదు, ఏదో డిజిటల్ క్యాంపెయిన్ పెట్టేసి ఒక మీమ్ తయారు చేసేసి లేకపోతే కొన్ని వీడియోస్ పెట్టేసి వదిలేయట్లేదు అనమాట. ఇప్పుడు ప్రజా సమస్యలను ముఖ్యంగా ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైన అంశాల మీద ఉద్యమం చేస్తున్నారు. ప్లీజ్ సార్ ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి. ఇటీవల మనం చూసాం ఏదైతే నీటికి సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి అంశం. సో ఆ సందర్భంగా అక్కడ NSUIకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన, ఆ సందర్భంలో వాళ్ళ చేతిలో కూడా కాక్రోచ్ ఫోటో ఉంది. అంటే ఏంటి అసలు ఈ కాక్రోచ్ అనేది ఈరోజు భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి, అంటే బొద్దింకలు జనరల్గా ఏముంటుంది మనం అనుకుంటూ ఉంటాం అనమాట, ఇంట్లో బొద్దింకలు ఉంటే ఎక్కువగా వచ్చేస్తాయని చెప్పేసి. సో ఈరోజు రాజకీయ పార్టీలన్నిటి కూడా ఇప్పుడు ఇది ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒక్కసారి శేషు గారు దాని మీద ఒక్క క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు ఆ విజువల్స్ చూడొచ్చు, పక్కన పడుతూ ఉన్నాయి. వాళ్ళ చేతిలో కాక్రోచ్ ఫోర్టీ ఉంది, పక్కన NSUIకి సంబంధించినటువంటి జెండాలు ఉన్నాయి. సో వీళ్ళు కూడా ఈరోజు ఈ ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఏమంటారు? రాజుగారు, ఈ ఉద్యమానికి నేపథ్యము ఆ బొద్దింక అనేటటువంటిది, కాక్రోచెస్ అనేటటువంటి ఒక అంశము ఇంత మీమ్ అవ్వటానికి, ఇంత పాపులర్ అవ్వటానికి CJI చేసినటువంటి వ్యాఖ్యలే బలంగా ఉపయోగపడ్డాయి అనేది ఒకటైతే, దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, దేశంలో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజ్, దేశంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగం, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం, ఇవన్నిటి నేపథ్యంలో యువతలో ఒక అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తి ఇక్కడ ఉద్యమంగా మారుతున్నటువంటి నేపథ్యంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప దీని వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా మలచరా అనేటటువంటి అంశాన్ని కాస్త టైం తీసుకుని మనం చూసినట్లయితే మీకు 2024 18 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ధ్రువరాటి లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అనేక ప్రశ్నలు సంధిస్తే ఈ ప్రభుత్వాలు గాని పార్టీలు గాని సమాధానం చెప్పాయా? తర్వాత యూపీకి చెందినటువంటి 16 ఏళ్ల బాలుడు అశ్వమిత్ గౌతమ్ లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయా? ఇవాళ అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటి ఆరోపణలు గాని, అభిజిత్ దీప్కే తీసుకొస్తున్నటువంటి అంశాలకు గానీ, ఇక్కడ ఒకటి సార్, అంటే ఇక్కడ ద్రోరాతి కావచ్చు సార్, ఇక్కడ